ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావురా నువ్వు? ఏది ఎక్కడది? అమ్మా ఒక్క నిమిషం ఆగు. తను ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళి అడిగితే మాత్రం ఏం చెప్తుంది? అది కాదు నాన్న, మంచి సంబంధం. ఇలా ఇష్టం లేదని చేజార్చుకోవడం మంచిది కాదు. అమ్మా ఈ సంబంధమే కాదు, ఇంతకంటే గొప్ప సంబంధం వచ్చినా కూడా విద్య మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? ఏ పెళ్లి చేసుకోదంట? మాట్లాడువే. నిజం చెప్పరా, విద్య ఎందుకు పెళ్లి చేసుకోనంటుంది? వెంకీ అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అయినా నిన్ను కాదురా, దాన్నే అడుగుతాను. అమ్మా 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 ఆగమ్మా. వదులు. అమ్మా అమ్మా విద్యనేం అడుగుద్దమ్మా. అమ్మా ఏమే పెళ్లి చేసుకోవా? ఏమైందే నీకు? చెప్పు. ఎవరినైనా ప్రేమించావా? వదిలే అమ్మా, తనకిష్టం లేదంటుంది కదా. విద్య నువ్వు లోపలికెళ్ళు. ఆగవే. మీ ఇద్దరు ఏదో దాస్తున్నారు. ఇదేమో ఏమీ మాట్లాడడం లేదు, నువ్వేమో ఏమీ చెప్పకుండా దాస్తున్నావు. వెంకీ నిజం చెప్పరా? భయ్యా భయ్యా మాట్లాడరా, చెప్పు. మన విద్య. వెంకీ భయ్యా వెంకీ భయ్యా భయ్యా వెంకీ భయ్యా వెంకీ భయ్యా వెంకీ భయ్యా అది మన షెడ్డుని ఎవరో తగలబెట్టేశారు భయ్యా. బూడిది చేసేశారు భయ్యా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి? షెడ్డు తగలబడిపోయిందా? అవునమ్మా. అమ్మా 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 లేమా. అమ్మా భగవంతుడా, ఏంటయ్యా ఇలా జరిగింది? అమ్మా అమ్మా నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు విద్య. అమ్మ జాగ్రత్త. రాజు పద పద వెళ్దాం. పద భయ్యా. అమ్మా తొందరగా వెళ్తాం, పద. నాన్న రాజు ఏంట్రా ఇది? రాత్రి గేట్ లాక్ చేసే వెళ్ళాం భయ్యా. ఉదయం వచ్చి చూస్తే లోపలంతా తగలబడిపోయి ఉంది. తాళం కూడా పగల కొట్టేసింది. ఇదెవరో కావాలని చేసిన పనే భయ్యా. వెంకీ, ఇంత కక్షి కట్టి ఈ ఘోరం చేయాల్సిన అవసరం ఎవరికుందిరా? ఇంకెవరికమ్మా? ఆ ఆలపాటి అఖిలాండేశ్వరికి తప్ప. కొంపలు కాల్చే బుద్ధి ఇంకెవరికి ఉంటుంది?
ఈ గాజులు చూస్తుంటే అఖిలాండేశ్వరి గాజుల్లో ఉన్నాయి. నిజమే రాజు, ఆవిడకి తప్ప నా మీద ఎవరికీ కడుపు మంట లేదు. నాపై పగతోనే ఇదంతా చేసినట్టుంది. పగ పగ అంటూ ఆ అఖిలాండేశ్వరి రగిలిపోతూనే ఉంది. అబ్బం శుభం ఎరగని నా కుటుంబాన్ని తను దహిస్తూనే ఉంది. ఇంకా ఇంకా తను నా బిడ్డలకి ఏం ప్రమాదం తీసుకొస్తుందో ఏంటో. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా రాజు, ఆటోను పిలు, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్మా అమ్మా అఖిల, నువ్వు చెప్పినట్టే షెడ్ తగలబెట్టేయడానికి సర్వం సిద్ధం చేశాము. అవునత్తయ్య, సర్వం అంటే నువ్వు చెప్పినట్టుగా ఏరియా సీసీటీవీలన్నీ మన అధీనంలో ఉన్నాయి అత్తయ్య. ఇక మీ స్వహస్తాలతో పుల్ల వెలిగించి విసిరేస్తే అబ్బా ఎంచక్కా పోగిమంట వెలిగిపోద్ది అత్తయ్య. ఏంది బావుగారు, పెట్రోలు ఇలా పై పైనే జల్లినారా ఏంది? తగలబెడితే లోపల నుంచి మొత్తం కాలి బూడిదైపోవాలి కదా. ఆ డోర్ తాళం పగలగొట్టేసి లోపల కూడా పెట్రోలు బాగా జల్లేసి నిప్పు పెట్టాలా. అప్పుడు కదా అన్నీ తగలబడిపోతాయి. ఆ వెంకీగాడిపై మనకున్న పగ ప్రతీకారం తీరాలనంటే వాడెంతో ఆశగా పెట్టుకున్న ఈ షెడ్డులో ఒక్క నట్టు బోల్టు కూడా మిగలకూడదు. కానియండి. అఖిలమ్మ, తగలబెట్టడంలో అబ్బబ్బబ్బబ్బా నీకున్న స్పష్టత అద్భుతం అనుకో. మామయ్య, ఇంటికెళ్ళాక అత్తయ్యని తీరిగ్గా పొగడొచ్చు. ఇక్కడ ఎవరైనా జనాలు మనల్ని చూసి కుమ్మక్క ముందే వచ్చిన పని కానిద్దాం. ఆ, ఒక్క నిమిషం. మావయ్య, ఇది పట్టుకో. అత్తయ్య, సర్వం సిద్ధంగా ఉన్నాయి. ఇక మన పని మొదలు పెడదామా? హ్మ్. రా మావయ్య రా.